ధనస్సు రాశి వారికి అతిపెద్ద శుభవార్త. ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. ధనుస్సు రాశి వారికి అతిపెద్ద శుభవార్త. విషయానికి తెలిస్తే ఎగిరి గంతేస్తారు. 100 కిలోల స్వీట్స్ కోసం ఆర్డర్ చేసుకోండి. ఎదురు చూసిన శుభముహూర్తం రానే వచ్చింది. సెప్టెంబర్ 18 తర్వాత ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనుస్సు రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ 100 కిలోల స్వీట్స్ని ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. ఎందుకు అని అంటే మీరు సెప్టెంబర్ 18 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది. మీ కంటిని మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది. మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంది. ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుగులు కూడా ఉంటాయి. అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి అతిపెద్ద న్యూస్ ఎటు నుంచి వస్తుందో, ఎటువంటి సమాచారం కలగబోతుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మేము తెలియజేయబోతున్నాము. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీ లైఫ్లో మీరు అతిపెద్ద సంతోషాన్ని కోల్పోతారు. కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది. అందుకోసమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. వాళ్ళు చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వరే మీకు భద్రశత్రువు. తన వల్లే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు. ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు. కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతున్నాయనే సంగతి మీకు అస్సలు తెలియదు. మీరు ఆ మనిషి మాటలకి బాగా వశం అయిపోయి ఉన్నారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంది అని అంటే మీకు మీ పక్కనే ఉంటూ గొయ్యి అనేది తీస్తున్నా కూడా మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలాగా చేస్తుంది. మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది. కానీ మీ రహస్యాలు అన్నీ తెలుసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది. కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు. ఫ్రెండ్స్, మీరు చాలా అదృష్టవంతులు. మీకు చాలా లక్కు ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్లతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకన్నా ఎక్కువగా ఉంది, వాళ్ళ జాతకం చాలా బాగుంది, ఎప్పుడూ నాకు ఇలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరు కించపరచుకుంటూ ఉంటారు. ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎవరికీ కూడా ఎవరి రాత కలిసి ఉండదు. ఎవరి రాత వాళ్ళకి ఉంటుంది. మీరు మిగతా వారి కన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి. మీ జీవితం ఇంకా అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి. పక్కన వాళ్లతో మన లైఫ్ని కంపేర్ అనేది అసలు చేసుకోకూడదు. గత 5 సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతో పాటు జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఇటువంటి ప్రతి ఒక్కటి మీరు గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునేలోపే కొత్తగా మరొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో. కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టండి. మీ జాతకం మారబోతుంది. మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు. మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకు
అంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ చేయబోతుంది. ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వటమే ఆలస్యం. 24 గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి. మీరు ఎంత నమ్మినా సరే, మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అస్సలు చేయకండి. కాబట్టి ఆనందం, సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే మీ అమ్మ నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా మీరు మీ న్యూస్ని బయటికి చెప్పకండి. అతి పెద్ద న్యూస్ అనేది ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బులు అనేవి దొరకబోతున్నాయి. అది మీది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా అది మీకు రావచ్చు. అది ఎలా అంటే మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్టులోకి సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులు ఉన్నా సరే అవన్నీ మీకు వస్తాయి. ధనుస్సు రాశి వారికి ఊహించని డబ్బు అనేది రాబోతుంది. సో ఇప్పుడు డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకుని మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు. డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాని జాగ్రత్తగా చేసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు. అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టెబుల్గా ఉంచుకోవాలి. తన మైండ్ సెట్ని కూడా స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపంలో అనేది వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది. అరే వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ రియల్ గా చూడాలి అంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు. మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేస్తారు. కాబట్టే మీకు కూడా దేవుడనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు. మీకు సెప్టెంబర్ 18 తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ తీరిపోతాయి. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు, చికాకులు కూడా అన్నీ పోతాయి. మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మీకు అంతా మంచి జరగబోతుంది అని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకుని దాన్ని నాశనం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ శత్రువులు బాగా ఉన్నారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్లే మీ దుఃఖానికి కారణం. కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సీక్రెట్స్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు. ఎంత దగ్గర వాళ్ళు అయినా సరే ఎప్పుడు ఎవ్వరికీ ఏమి చెప్పకండి. అప్పుడే మీకు జరగాల్సినవన్నీ సక్రమంగా అమలు జరుగుతాయి. అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తన పేరు తో మొదలవుతుంది. తను మీ తల్లి, భార్య అయితే కాదు. కొన్ని బంధాలు మనకు దేవుడు నుంచి ఇచ్చిన బంధాలు. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని మోసం అనేది చేయరు. అలాగే ఎప్పుడు కూడా మన మంచినే కోరుకుంటారు. అలా కాకుండా కొత్తగా రిలేషన్ ఏదైనా పెట్టుకుని ఉంటే అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు గాని ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది, మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసికట్టొచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు. మీ లైఫ్ని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా మేము మీకు చెప్పేశాం. మేము చెప్పినట్టుగా ధనస్సు రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.